మరో బ్రేకింగ్ అంతోంది మనకి. తిరుపతిలో చెడ్డీ గ్యాంగ్ కలకలం రేపింది. రఘునాథ రిసార్ట్ సమీపంలోని ఓ ఇంటిలోకి చెడ్డీ గ్యాంగ్ దొంగలు చొరబడ్డారు. కుటుంబ యజమాని అప్రమత్తం అవడంతో దొంగలు అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనపై బాధితుడు సునంద కుమార్ రెడ్డి ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. చెడ్డీ గ్యాంగ్ సంచరించిన ప్రాంతాల్లో సీసీ కెమెరాలో దొంగల దృశ్యాలు రికార్డయ్యాయి. ఇక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బ్రేకింగ్ చూస్తున్నాం మనం. తిరుపతిలో చెడ్డీ గ్యాంగ్ కలకలం రేపింది. రఘునాథ రిసార్ట్ సమీపంలోని ఓ ఇంటిలోకి చెడ్డీ గ్యాంగ్ దొంగలు చొరబడ్డారు. ఆ దృశ్యాలు మనం చూస్తున్నాం. రేటికి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపీనాథ్ అందిస్తారు. గోపీనాథ్, మొత్తానికైతే తిరుపతిలో చెడ్డీ గ్యాంగ్ కలకలం రేపినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? అంటే గత 2 సంవత్సరాల క్రితం కూడా ఈ రకంగానే కొంతమంది చెడ్డీ గ్యాంగ్ రూపంలో దొంగలు చొరబడి తిరుపతి శివారు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇళ్లనే టార్గెట్ చేసుకుంటూ కూడా దాదాపుగా ఒక 10 మంది ముఠా అప్పట్లోనే గతంలో ఈ రకంగా అంటే ఇళ్లను తాళాలు వేసినట్టు ఇళ్లను పగలగొట్టి ఈ రకంగా అంటే దొంగతనాలు చేసేందుకు ప్రయత్నాలు చేయడం జరిగింది. ఆ సందర్భంగా పోలీసులు కూడా కొంతమంది అరెస్ట్ చేయడం జరిగింది. అయితే తాజాగా రాత్రి అంటే నిన్న సాయంత్రం కొంతమంది చెడ్డీ గ్యాంగ్ ఇదే విధంగానే తిరుపతి శివారు ప్రాంతం రూరల్ ప్రాంతంలోని రఘునాథ రిసార్ట్స్ అనేటువంటి ప్రాంతంలో ఒక ఇంటికి తాళాలు పగలగొట్టి నేరుగా లోపలికి ప్రవేశించడం జరిగింది. అయితే ఆ ఇంట్లో అంటే ఉన్నటువంటి బీరువాకు కావచ్చు ఇట్లా కొన్ని తాళాలు రాకపోవడంతో తిరిగి వెళ్ళిపోయే సందర్భంలో కొంతమంది గ్రహించి వాళ్ళు పట్టుకునే ప్రయత్నం చేశారు. అప్పటికే వాళ్ళు పరారవడం జరిగింది. అయితే ఇవన్నిటినీ కూడా అంటే ఆ యజమాని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ఇప్పటికే సీసీటీవీ ఫుటేజీలు ఆ ఇంటికి సంబంధించి ఆ వీధిలో ఉన్నటువంటి కొందరు ఇండ్లకు ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజీలందరినీ అన్ని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. మొత్తం ఇందులో ఒక 6 మంది ఉన్నట్లుగా నిర్ధారణకు రావడం జరిగింది. అయితే వాళ్ళ కోసం పూర్తి స్థాయిలో తిరుపతి రూరల్ ప్రాంతాల్లో మొత్తం కూడా ప్రత్యేకంగా ఎస్పీ ఆదేశాల ప్రకారం ఒక 3 బృందాలని దాదాపుగా ఒక 8 మంది పోలీసులు పెట్టి గాలింపు చర్యలు చేపడుతున్నారు. బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో అదేవిధంగానే రేణిగుంట పరిసర ప్రాంతాల్లో వాళ్ళ కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. అయితే ఇదంతా కూడా బయట ప్రాంతం అంతర్ రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి ముఠాగానే పోలీసులు నిర్ధారణకు రావడం జరిగింది. అంత చాకచక్యంగా ఇంట్లోకి చొరపడి ఆ రకంగా అంటే దొంగతనాలు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళని పట్టుకోవడానికి అయితే పోలీసులు అయితే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ గోపీనాథ్.